ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకలా మాట్లాడుతున్నావు నైని? హాస్పిటల్ నుండి లంగా ఓణిలో వచ్చావెందుకు? నేను హాస్పిటల్ నుంచి రాలేదు. మరి గుడికి వెళ్ళినట్టు గుర్తు. గుడికా? అవును, లీలగా గుర్తొస్తుంది కానీ స్పష్టంగా తెలియడం లేదు. కళ్ళు మూసుకుంటేనైనా ఏమైనా గుర్తొస్తుందేమో చూద్దాం. ఏంటి మమ్మీ? విశాల్ బాబు గారి రూపం తప్ప నాకు ఏమీ స్పష్టంగా తెలియడం లేదు. పోడ్లేలోడో జరిగింది సరిగా గుర్తుకు రాకపోయినా త్వరగా నయమయ్యి నైనమ్మ మన ఇంటికి వచ్చింది. ఎందుకు నన్ను అందరూ నైని అంటున్నారు? నువ్వు త్రినైనవి కాబట్టి. నేను త్రినయనిని కాదు, నా పేరు త్రినేత్రి. ఎందుకలా మొహాలు చూసుకుంటున్నారు బాబు గారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నా పేరేగా చెప్పింది. త్రినైని అన్న పేరుని త్రినేత్రి అంటుంటే ఆశ్చర్యపోతున్నారు. బాబుగారు, త్రినైని అన్న 3 కళ్ళే, త్రినేత్రి అన్న అదే అర్థం. ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవండి. ముఖ్యంగా మీరు మీకు నచ్చినట్టు పిలిస్తే ఆ పేరే నాకు నప్పింది అనుకుంటాను. మీ ఇష్టం. సిగ్గేస్తుందా చెల్లి? అవునక్క. నువ్వు వెళ్ళేటప్పుడు కట్టుకున్న చీరేది? ఏ చీరక్క? నువ్వు నాకు అక్కవి, నన్ను అక్క అనుకో. చెల్లి అను, లేదంటే సుమన అని పిలు. నీలం రంగు గులాబీ అంచు చీర కట్టుకుని వెళ్ళావే అది. ఓ, విశాల్ బాబు గారిని చూడాలనుకున్నప్పుడు కట్టుకున్న చీర అది. మొన్న కట్టుకున్నాననుకుంటా. అదే. మళ్ళీ అదే కట్టుకుని మరి ఇంకెన్ని రోజులు ఉండమంటారు? కరెక్టే, మనమే పిచ్చోళ్ళం అనిపిస్తుంది. బాబుగారు, పాప ఎంత ముద్దుగా ఉందో. అమ్మా, నీ కోడలు ప్రాణగండానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్ళినా 2 రోజుల్లో కోలుకొని తిరిగి ఇంటికొచ్చేసింది. అయితే త్రినైనిలా కాకుండా త్రినేత్రిలా వచ్చాను అంటుంది. తన మాట నడవడికలో కొంచెం వ్యత్యాసం ఉన్నా తలకు గాయం అవడంతో అలా ఉందమ్మా. అడ్జస్ట్ చేసుకుంటే ఇంకొన్ని రోజుల్లో అంతా సర్దుకుపోతుంది. ఇక్కడే ఉన్నారా బాబుగారు?
రా నైని. నేత్రి. సర్లే, మీకు నైని అని పిలవడమే ఇష్టం అనుకుంటా. అలాగే పిలవండి. ఈవిడెవరు బాబు గారు? మీలాగే చిరునవ్వు నవ్వుతూ ఎంతో హుందాగా అందంగా ఉన్నారు. మా అమ్మ. ఎక్కడున్నారు? పునర్జన్మలో గాయత్రి పాపగా పుట్టిందన్న సంగతి కూడా మర్చిపోయిందా నాయని? నమ్మబుద్ధి కావడం లేదు. నేను తప్ప తనకెవరో గుర్తులేరా ఏంటి? మీరు చెప్పలేదంటే ఆవిడ ఇక్కడ లేరనే అనుకుంటా. దేవతలా ఉన్నప్పుడు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళుంటారు. పునర్జన్మలో మళ్ళీ నా కూతురుగా ఉంటుంది మా అమ్మ. అలా జరగాలని కోరుకుంటాను. ఎందుకో చెప్పండి. ఎందుకు? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక మీ కన్న తల్లిని కనేది నేనే కదా అని మీకెలా చెప్పాలి? నీకు సిగ్గెక్కువ అనుకుంటా నేత్రి. ధైర్యం కూడా ఎక్కువే. అవును, మీరేంటి ఇప్పటి వరకు నన్ను ముద్దుగా నైని అని పిలిచి ఇప్పుడు మళ్ళీ నేత్రి అని పిలుస్తున్నారు? నైని మరి ఇంతలా సిగ్గుపడదని ఆ పేరుతో పిలిచానులే. లేదు బాబుగారు, మీకు నచ్చిన పేరు నైని కాబట్టి నన్ను అలాగే పిలవండి. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు మీతోనే జీవితం పంచుకోవాలి అని నిర్ణయించుకున్నప్పుడు మీ ఇష్టానికి తగ్గట్టే నేను కూడా ఉండాలి అనుకున్నాను. ఐ సీ. నన్ను ఫస్ట్ టైం నువ్వెక్కడ చూసావు? ఊళ్ళో. ఏ ఊళ్ళో? అది విశాల్, ఏంటి నువ్వు కూడా చెల్లి ఇప్పుడే పరిచయం అయినట్టు మాట్లాడుతున్నావు? నువ్వేంటి చెల్లి ఇల్లంతా కొత్తగా చూస్తున్నట్టు చూసి మెల్లగా నా కళ్ళు గప్పి మర్దిగారి దగ్గరకొచ్చావు? అంటే అక్క, ఆయన్ని బాగా దగ్గర నుంచి చూడాలనిపించింది. విశాల్, నువ్వు దేవీపురం వెళ్ళొచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే చాలా గ్యాప్ వచ్చినట్టు మాట్లాడుతుంది చూసావా? దేవీపురం. ఎందుకో నా మనసులో దేవీపురంలో ఏవేవో జరిగిన సంఘటనలు మెదలాడుతూ ఉన్నాయి. విశాల్, చూసావా? నైని, గుర్తెచ్చుకో. నీకు యాక్సిడెంట్ అయిన సంఘటన గుర్తొస్తుందా? అవును బాబుగారు. అలాగే అన్ని విషయాలు గుర్తు తెచ్చుకో చెల్లి. అలాగే నా మీద విషప్రయోగం కూడా జరిగింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.